హలో బడ్డీస్, నా పేరు సాయి చంద్ చిలుకూరి. వెల్కమ్ టు మైండ్స్ అకాడమీ, మన అకాడమీ. సో మనం ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ టాపిక్స్ని చకచకా డిస్కస్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మీరందరూ కూడా మైండ్స్ అకాడమీ అప్లికేషన్ని ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసి పెట్టుకొని భయ్యా మీ మొబైల్ ఫోన్లో. ఎందుకోసం అంటే మైండ్స్ అకాడమీ వారు ఈ యొక్క మనం డిస్కస్ చేస్తున్నటువంటి కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్ ఫైల్స్తో పాటు గ్రూప్ 2 ఎగ్జామ్లో స్కోరింగ్కి చాలా అవకాశం ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి 25 టెస్ట్లను వాళ్ళు మైండ్స్ అకాడమీలో అందుబాటులో ఉంచారనమాట. సో దీంట్లో 20 మాక్ టెస్ట్లు ఉన్నాయి, 5 గ్రాండ్ టెస్ట్లు ఉన్నాయన్నమాట. సో మీరు దీన్ని ఉపయోగించుకోవాలి. ఎందుకోసం అంటే మనం ఎంతగానం ఎన్ని ఎంసీక్యూస్ని ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్స్లో మన యొక్క సక్సెస్ రేట్ అంతగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి. అండ్ వీళ్ళు మైండ్స్ అకాడమీ వారు ఈ 25 టెస్టులలో వాళ్ళు ఇచ్చినటువంటి ఎంసీక్యూస్ ఎగ్జామ్స్లో ఎగ్జామినర్ అడిగేటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా ఎంత స్టాండర్డ్తో ఉంటాయో అంతటి స్టాండర్డ్ని మెయింటైన్ చేస్తూ మీకు ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు ఇవి ఉపయోగపడతాయి. మీరు వీటిని సద్వినియోగం చేసుకోవాలి. ఓకే, సో మనం ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ టాపిక్స్ చూసుకుంటే ఫస్ట్ టాపిక్ వచ్చేసి బందికూట్. ఏంటి బందికూట్ అంటే మ్యాన్ హోల్ని శుభ్రం చేసేటువంటి రోబో పేరే బందికూట్ అన్నమాట. దీన్ని ఈశాన్య రాష్ట్ర నగరమైనటువంటి గౌహతిలో ప్రారంభించడం జరిగింది. యాక్చువల్గా నార్త్ ఈస్ట్ రీజియన్లో ఉన్నటువంటి రాష్ట్రాలలో మొట్టమొదటిసారిగా గౌహతి నగరంలోనే దీన్ని ప్రారంభించారనమాట. సో ఈ బందికూట్ రోబోట్ని జెన్ రోబోటిక్స్ అనేటువంటి స్టార్టప్ కంపెనీ అంకుర సంస్థ మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్లో భాగంగా తయారు చేయడం జరిగింది. సో దీని ఎవరు జెన్ రోబోటిక్స్ అనేటువంటి స్టార్టప్ తయారు చేయడం జరిగిందనమాట. అయితే ఈ ప్రాజెక్ట్కి బందికూట్ రోబో తయారీ కోసమైనటువంటి ఖర్చుకి IOCL ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, దాంతోపాటు CSR కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా నిధులు అనేటువంటి ఫండింగ్ అనేది జరిగిందనమాట. సో ఆ ఫండింగ్ తోటి ఒక అద్భుతమైనటువంటి ఈ రోబోట్ని తయారు చేశారు జెన్ రోబోటిక్స్ వారు. నిజానికి ఇది చాలా అవసరమైనటువంటి ఇన్నోవేషన్ అనమాట. ఎందుకోసం అంటే మనం న్యూస్ పేపర్స్లో చూస్తూ ఉంటాము, ఎంతోమంది పాపం పారిశుధ్య కార్మికులు మ్యాన్ హోల్స్ని క్లీన్ చేస్తూ ఒక్కొక్కసారి దానిలో మరణించేటువంటి వాళ్ళు, అదేవిధంగా చాలా తీవ్రమైనటువంటి అనారోగ్యానికి కూడా వాళ్ళు ఎఫెక్ట్ అయ్యేటువంటి వాళ్ళు. సో వీటన్నిటి నుంచి కూడా వాళ్ళని సేవ్ చేయాలి అంటే ఇలాంటి ఇన్నోవేషన్స్ అనేవి ఇంకా ముందు ఖచ్చితంగా రావాలి. సో మనం వీటిని ఎంకరేజ్ చేయాలి. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇది చాలా ఇంపార్టెంట్. బందికూట్ ఇక్కడ మీకు ఇచ్చాను చూడండి, ఇదే ఆ యొక్క బందికూట్ రోబోట్. దీన్ని ఇక్కడ గౌహటి సిటీలో స్టార్ట్ చేయడం జరిగింది. నార్త్ ఈస్ట్ స్టేట్స్లో మొట్టమొదటిసారిగా అసోంలోని గౌహతిలో దీన్ని స్టార్ట్ చేశారనమాట. ఓకే, నెక్స్ట్ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి 300 సంవత్సరాల చరిత్ర గల, అంటే 3 శతాబ్దాల చరిత్ర గల శ్రీ జాయ్ కాళీ మాతర్, యాక్చువల్గా దీన్ని అలాగే ప్రొనౌన్సియేషన్ చేయాలి, జాయ్ కాళీ మాతర్ దేవాలయాన్ని, ఇక్కడ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి శ్రీ జాయ్ కాళీ మాతర్ దేవాలయాన్ని ఆ దేశం బంగ్లాదేశ్ ప్రభుత్వము మన ఇండియా సహకారంతో తిరిగి పునర్నిర్మిస్తుందన్నమాట. సో రీకన్స్ట్రక్ట్ చేస్తుంది. ఇది ఆ యొక్క దేవాలయం. ఏం గుడి? శ్రీ జాయ్ కాళీ మాతర్ దేవాలయము. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. నెక్స్ట్ ఇండియాలో మొట్టమొదటి డ్రోన్ ట్రైనింగ్ స్కూల్, డ్రోన్స్ని ఏ విధంగా ఆపరేట్ చేయాలి, దాని మెకానిజం ఏంటో ట్రైనింగ్ ఇవ్వడానికి బాంబే ఫ్లయింగ్ క్లబ్కి అనుమతినివ్వడం జరిగింది. ప్రారంభించడానికి ఎవరు? DGCA డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వారు అనుమతినివ్వడం జరిగింది. ఎక్కడ? బాంబే ఫ్లయింగ్ క్లబ్. సో చూసుకోండి దీన్ని కూడా, ఎందుకంటే ముందు అగ్రికల్చర్లో కూడా డ్రోన్స్ని వాడదామని చెప్పేసి అనుకుంటున్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ కూడా దీనికి సంబంధించినటువంటి కొన్ని సూచనలు చేసిందనమాట. సో ఖచ్చితంగా డ్రోన్స్ యొక్క వినియోగం ముందు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ దాని యొక్క ట్రైనింగ్ సెంటర్స్ కూడా నేషన్ వైడ్ స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ ఇది బాంబే ఫ్లయింగ్ క్లబ్. ఓకే, నెక్స్ట్ ఆస్ట్రై. ఏంటి ఈ ఆస్ట్రై అంటే? ఆస్ట్రై అనేది ఒకటి మెడికల్ బెడ్ ఐసోలేషన్ సిస్టమ్. ఇక్కడ చూడండి, మెడికల్ బెడ్ ఐసోలేషన్ సిస్టమ్ అనమాట. ఇక్కడ పక్కన మీకు ఇమేజ్లో కూడా ఇచ్చాను. ఏంటి అంటే కోవిడ్ రోగులకు ట్రీట్మెంట్ ఇవ్వడానికి, అదేవిధంగా తక్కువ
తక్కువ ఖర్చుతోటి తిరిగి వాడుకునే విధంగా రూపొందించినటువంటి బెడ్డే ఈ యొక్క ఆశ్రయ్. దీన్ని ఎవరు తయారు చేశారంటే పుణేలో ఉన్నటువంటి DIAT డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ దీన్ని డెవలప్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ చూడండి, ఇదే ఆ యొక్క బెడ్. సో దీనిలో ఎవరైతే కోవిడ్ తోటి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో వాళ్ళకి మొత్తం క్యూర్ అయ్యేంత వరకు ఇక్కడే ఉండి ట్రీట్మెంట్ అందజేస్తారు. వాళ్ళు క్యూర్ అయిపోయిన తర్వాత దీన్ని మళ్ళీ క్లీన్ చేసుకొని రీయూస్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో దీన్ని ఎవరు డెవలప్ చేశారు, ఎవరు తయారు చేశారు? DIAT డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ఇది ఎక్కడుంది? పుణేలో ఉంది. ఓకే, నెక్స్ట్ శకుంతలాదేవికి గిన్నీస్ సర్టిఫికేట్ రావడం జరిగిందనమాట. శకుంతలాదేవి గారికి గిన్నీస్ బుక్ది సర్టిఫికేట్ వచ్చిందనమాట. అత్యంత వేగవంతమైనటువంటి మానవ కంప్యూటర్గా ఖ్యాతి పొందినటువంటి భారతీయ గణిత మేధావి శకుంతలాదేవి గారు. సో వీరు దాదాపు 4 దశాబ్దాల తరువాత గిన్నీస్ బుక్లో చోటును దక్కించుకున్నారనమాట. యాక్చువల్గా 1980లో లండన్ ఇంపీరియల్ కాలేజ్లో జరిగినటువంటి ఒక ప్రదర్శనలో, ఒక షోలో 13 అంకెల 2 సంఖ్యలను అత్యంత వేగంగా 28 సెకండ్లలోనే గుణించడం జరిగిందనమాట. సో దీన్ని ఇప్పటి వరకు ఎవరు కూడా సమం చేయలేకపోయారు. అయితే అప్పుడు గిన్నీస్ బుక్కి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారము దీనికి ఏంటి, ఈ యొక్క క్యాలిక్యులేషన్స్కి గిన్నీస్ బుక్ ధృవీకరణ పత్రం అనేటువంటిది ఇవ్వలేదు. కానీ ఇప్పుడు మారినటువంటి నిబంధనల ప్రకారము సో శకుంతలాదేవి గారికి ఈ యొక్క గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కడం అనేది జరిగిందనమాట. అయితే ఇప్పుడు శకుంతలాదేవి గారు జీవించలేరనమాట. వీరు 2013 సంవత్సరంలో మరణించడం జరిగింది. సో ఇప్పుడు వీరి తరపున వీరి కుమార్తె అయినటువంటి అనుపమ గారికి ఈ యొక్క గిన్నీస్ బుక్ ధృవీకరణ పత్రాన్ని అందచేయడం జరిగింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రైమ్లో కూడా, అమెజాన్ ప్రైమ్లో కూడా శకుంతలాదేవి గారి పేరు మీద ఒక సినిమా కూడా వస్తుంది కదా. సో దానిలో విద్యాబాలన్ గారు లీడ్ రోల్ చేయడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ 15 తరాలుగా ఆలయ నిర్మాణకృతులలో పాలు పంచుకొని సోమనాథ్, అక్షర్ధామ్ లాంటి ప్రఖ్యాత దేవాలయాల నిర్మాణాలు చేపట్టినటువంటి గుజరాత్కి చెందిన సోంపురా కుటుంబీకులు వీళ్ళు అయోధ్యలో నిర్మించబోయేటువంటి రామాలయ నిర్మాణానికి కూడా ఆర్కిటెక్చర్ డిజైన్స్ని రూపొందించడం జరిగిందనమాట. సో ఎవరు? సోంపురా కుటుంబీకులు. వీళ్ళు 15 తరాలుగా 15 జనరేషన్స్గా ఈ యొక్క టెంపుల్ డిజైన్స్ అనేటువంటివి చేస్తూ వస్తున్నారనమాట. అయితే మన ఇండియాలో ఆలయాలను ముఖ్యంగా 3 రకాల నిర్మాణాలలో నిర్మిస్తుంటారనమాట. ఆర్ట్ అండ్ కల్చర్లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్స్లో ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. చూసుకోండి, అంటే ఇప్పుడు ఈ అయోధ్య ఇష్యూ అనేటువంటిది చాలా చాలా ఫేమస్ అనమాట. సో ఇప్పుడు అది సాల్వ్ అయిపోయింది. అక్కడ రామాలయం యొక్క నిర్మాణానికి శంకుస్థాపన కూడా జరుగుతుంది కదా. మన ప్రధానమంత్రి మోడీ గారు ఆ యొక్క శంకుస్థాపన చేయబోతున్నారనమాట. సో ఇప్పుడు ఈ దేవాలయాన్ని ఏ శైలిలో, ఏ నిర్మాణ శైలిలో కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ దానికి రిలేటెడ్గా కూడా క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇండియాలో టెంపుల్స్ని జనరల్గా 3 రకాల నిర్మాణాలలో, 3 రకాల నిర్మాణ శైలులలో నిర్మిస్తూ ఉంటారనమాట. దానిలో ఫస్ట్ వచ్చేసేసి ఉత్తర భారతదేశంలో నిర్మించేటువంటి నగర శైలి. ఉత్తర భారతదేశ ఆలయాల నిర్మాణ శైలినే నగర శైలి అంటారనమాట. ఇక్కడ చూడండి, ఇమేజ్లో ఇచ్చాను. అండ్ మరొకటి ద్రవిడ శైలి. ద్రవిడ శైలి అంటే దక్షిణ భారతదేశ ఆలయాల యొక్క నిర్మాణ శైలి. సౌత్ ఇండియాలో ఈ విధంగా నిర్మాణ శైలి ఉంటుందన్నమాట. దీంతోపాటు వేసర శైలి కూడా ఉందన్నమాట. ఇది వేసర శైలి అంటే ఏంటంటే దక్కన్ ప్రాంతంలో ఆలయాల యొక్క నిర్మాణాన్ని వేసర శైలిలో నిర్మిస్తారనమాట. ఇది నగర శైలి, తర్వాత ద్రవిడ శైలి. ఈ రెండింటి యొక్క మిశ్రమమే వేసర శైలి. ఇది ద్రవిడ శైలి, ఇది వేసర శైలి అన్నమాట. అయితే అయోధ్యలో నిర్మిస్తున్నటువంటి రామాలయ నిర్మాణాన్ని నగర శైలిలో నిర్మిస్తున్నారు. సో వీటికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే నగర శైలిలో వచ్చేసేసి ఇప్పుడు మన కైలాసనాథ్ టెంపుల్ కావచ్చు, సోమనాథ్ టెంపుల్ కావచ్చు, ఇవన్నీ కూడా నగర శైలిలో నిర్మించబడ్డాయన్నమాట. ద్రవిడ శైలి అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ తంజావూరులో ఉన్నటువంటి బృహదీశ్వరాలయము. అండ్ వేసర శైలి అంటే కర్ణాటకలో ఉన్నటువంటి ఐహోల్లో ఉన్నటువంటి దుర్గమ్మ వారి దేవాలయం అనమాట. సో ఇవన్నీ కూడా మనకు మంచి ఎగ్జాంపుల్స్గా ఉంటాయి. ఇప్పుడు మీకు నేను బ్రీఫ్గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, కానీ ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించినటువంటి దాంట్లో టెంపుల్ ఆర్కిటెక్చర్కి సంబంధించి మీకు డీటెయిల్డ్ వీడియో అనేది ముందు చేయడం జరుగుతుంది. చూసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్
పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, నెక్స్ట్ మారిషస్లో సుప్రీంకోర్టు భవనాన్ని ప్రారంభించినటువంటి మన ప్రధానమంత్రి మోడీ గారు. సో మారిషస్లో, ఇక్కడ వేరే దేశమైనటువంటి మారిషస్లో సుప్రీంకోర్టు అంటే సుప్రీంకోర్టు బిల్డింగ్ని మన మోడీ గారు ఎందుకు ప్రారంభించారు అంటే, ఇండియా మారిషస్కు ప్రకటించినటువంటి $353 మిలియన్ ఎస్ఈపి అంటే స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజ్. ఎంత? $353 మిలియన్ అనమాట మన భారత ప్రభుత్వము మారిషస్కి ప్రకటించింది. సో దీని ద్వారా అక్కడ మారిషస్లో 5 ముఖ్యమైనటువంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో 5 ఇంపార్టెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏర్పాటు చేసేటువంటి ప్రాజెక్ట్స్లో ఒకటేంటి? సుప్రీంకోర్టు నిర్మాణం అన్నమాట. సో దీన్ని పూర్తి చేసి మారిషస్ ప్రధాని అయినటువంటి ప్రవింద్ జగన్నాథ్తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మన ప్రధానమంత్రి మోడీ గారు ప్రారంభించడం జరిగింది. అయితే ఇండియా మారిషస్లో 2019 అక్టోబర్లోనే మెట్రో ఎక్స్ప్రెస్ ప్రాజెక్ట్ని కూడా పూర్తి చేసి ప్రారంభించడం జరిగిందనమాట. ఇప్పుడు సుప్రీంకోర్టుని కూడా ప్రారంభించడం జరిగింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈఎన్టీ హాస్పిటల్, అదేవిధంగా అక్కడ ఉండేటువంటి ప్రజల కోసము గృహ నిర్మాణాలని కూడా ఇండియా చేపడుతుందన్నమాట. సో మరి ఇందుకోసం ఈ విధంగా మారిషస్కు $353 మిలియన్ ఈ విధంగా స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజ్ని ఇచ్చి మరి ఈ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తుంది మారిషస్లో అంటే ముఖ్యంగా కొన్ని కారణాలు ఉన్నాయి. ఏంటి అంటే, మారిషస్ అనేది హిందూ మహాసముద్రంలో ఉన్నటువంటి ఒక ద్వీపదేశం అన్నమాట. సో ఏంటి అంటే స్ట్రాటజికల్గా కూడా ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకోసం అంటే భారత ప్రభుత్వం యొక్క వాణిజ్య విలువలో ఇంపోర్ట్ అయ్యేటువంటి వాణిజ్య విలువలో 65% మనం దిగుమతి చేసుకున్నటువంటి ఇంపోర్ట్స్ ఉంటాయి కదా, దానిలో 65%. అదేవిధంగా మనము దిగుమతి చేసుకునేటువంటి క్రూడ్ ఆయిల్లో 80% హిందూ మహాసముద్రం ద్వారానే జరుగుతుంది. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. స్పెషల్లీ గ్రూప్ 1 మెయిన్స్లో కూడా ఈ పాయింట్స్ని మనం యాడ్ చేస్తే ఖచ్చితంగా మార్క్స్ అనేటువంటివి పెరిగే అవకాశం ఉంటుంది. ఏంటి? వాణిజ్య విలువలో 65% వ్యాపారం, 100% ట్రేడ్ జరిగింది అనుకోండి, దానిలో 65% ట్రేడ్ ఇండియన్ ఓషన్ మీదుగానే మన ఇండియాకు జరుగుతుందన్నమాట. అదేవిధంగా 80% క్రూడ్ ఆయిల్ హిందూ మహాసముద్రం ద్వారానే ఇండియాకు రావడం జరుగుతుంది. వీటితో పాటు చైనా గుప్పిట్లోకి IOR ఇండియన్ ఓషియన్ రీజన్ దేశాలు వెళ్లకుండా చేయడం కోసము. సో ఏంటి, ఆ యొక్క IOR కంట్రీస్ తోటి మన ఇండియా వాణిజ్యపరంగా దౌత్యపరంగా సంబంధాలని పటిష్టం చేసుకునేటువంటి వ్యూహంలో భాగంగానే ఈ విధమైనటువంటి ఫండింగ్ని, ఈ విధమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మన ఇండియన్ గవర్నమెంట్ నిర్వహిస్తూ వస్తుందన్నమాట. సో దాంట్లో భాగంగా మారిషస్లో $353 మిలియన్ తోటి స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజ్ని రిలీజ్ చేసి దాని ద్వారా అక్కడ మౌలిక సదుపాయాల యొక్క కల్పనను చేపడుతుంది. ఫస్ట్గా 2019లో అక్కడ మెట్రో ఎక్స్ప్రెస్ని కూడా స్టార్ట్ చేసింది, 2019 అక్టోబర్లో. ఇప్పుడేమో సుప్రీంకోర్టు అనమాట. సో చూసుకోండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ పర్సేవియరెన్స్. ఏంటి పర్సేవియరెన్స్ అంటే, మీరందరూ ఖచ్చితంగా న్యూస్ చూసే ఉండొచ్చు. అంగారకుడి యొక్క గుట్టును తెలుసుకోవడానికి, మార్స్ యొక్క గుట్టును తెలుసుకోవడానికి అమెరికాకు చెందినటువంటి నాసా అత్యంత అధునాతనమైనటువంటి రోవర్ పర్సేవియరెన్స్ని అట్లాస్ 5 రాకెట్ ద్వారా అంగారక గ్రహంపైకి పంపించడం జరిగింది. దీని ద్వారా అట్లాస్ 5 రాకెట్ ద్వారా మార్స్ పైకి పంపించింది అనమాట. దీంట్లో అధునాతనమైనటువంటి కెమెరాలు ఉన్నాయి అండ్ మైక్రోఫోన్స్, డ్రిల్ చేసేటువంటి అంటే భూమిని ఇట్లా గుచ్చేటువంటి డ్రిల్ చేసేటువంటి యంత్రాలు, అదేవిధంగా లేజర్స్ కలిగినటువంటి యొక్క రోబోటిక్ సాధనం రోవర్ పర్సీవియరెన్స్ అంగారకుడి యొక్క శిలా నమూనాలను భూమిపైకి తీసుకువచ్చేటువంటి ప్రాజెక్టులో భాగంగా సో ఈ యొక్క రోవర్ని ప్రయోగించడం జరిగింది. సో ఈ యొక్క నమూనాల ద్వారా ఏం చేస్తారంటే, ఒకప్పుడు అంగారకుడి పైన జీవం ఉందా లేదా అనేటువంటిది శాస్త్రవేత్తలు తేల్చనున్నారు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ రోవర్తో పాటు ఈ యొక్క వ్యోమనకుతో పాటు తొలిసారిగా ఫస్ట్ టైం స్పేస్లోకి అంటే వేరే గ్రహం పైకి ఒక చిట్టి హెలికాప్టర్ అయినటువంటి ఇంజెన్యూటీని కూడా పంపిస్తున్నారనమాట. యాక్చువల్గా పంపేశారు. సో
చూసుకోండి. ఎగ్జామినేషన్ ఎంసీక్యూస్లో అంటే మన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో రావచ్చు. అండ్ ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి దాంట్లో కూడా పర్సెవరెన్స్ యొక్క పర్ఫార్మెన్స్ ఏంటి, అసలు దాని ద్వారా ఏం చేద్దాం అనుకుంటున్నారు, అది స్పేస్లో ఏ విధమైనటువంటి పెను మార్పులకు లోనయ్యేటువంటి అవకాశం ఉంటుంది, మన యొక్క అంగారక గ్రహం యొక్క గుట్టును ఇది రట్టు చేయగలుగుతుందా లేదనేటువంటి విధంగా కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది, చూసుకోండి. అండ్ దీని యొక్క స్పెషాలిటీస్ ఏంటి చూసుకుంటే పర్సెవరెన్స్ రోవర్ 2021 ఫిబ్రవరి 18వ తారీఖు నాడు అంగారక గ్రహ ఉపరితలం పైన సర్ఫేస్ పైన దిగుతుందన్నమాట. అయితే ఇది ల్యాండ్ అవ్వడానికి 7 నిమిషాల ముందు అత్యంత కీలకమైనటువంటి ఒక సిచ్యువేషన్ ఉంటుంది. అది ఏంటి అంటే దాదాపు 19,300 కిలోమీటర్ల వేగంతో పర్ అవర్, గంటకు 19,300 కిలోమీటర్ల వేగంతో అంగారక గ్రహం ఉపరితలంపైకి దూసుకొచ్చేటువంటి ఈ పర్సీవరెన్స్ విత్ ఇన్ 7 minutesలోనే సర్ఫేస్ పైకి ఇది యొక్క వేగాన్ని తను కంట్రోల్ చేసుకొని తగ్గాలన్నమాట. ఇంత స్పీడ్తో కనుక సర్ఫేస్ పైకి వస్తే ఇది ఏమవుతుంది, క్రాష్ ల్యాండింగ్ జరుగుతుంది. సో ఆ విధంగా జరగకుండా ఉండాలి అంటే కేవలం 7 నిమిషాల వ్యవధిలోనే తన యొక్క స్పీడ్ని 19,300 కిలోమీటర్లు పర్ అవర్ నుంచి కంప్లీట్గా తగ్గించుకోవాల్సినటువంటి చాలా క్రూషియల్ టైం ఈ యొక్క 7 నిమిషాల ముందు అయ్యేటువంటి ల్యాండింగ్ టైం అనమాట. సో దీన్ని ఇక్కడ మన భూమిపై నుంచి శాస్త్రవేత్తలు కంట్రోల్ చేయలేరు, ఆటోమేటిక్గా తనకు తానే దీన్ని కంట్రోల్ చేసుకుంటూ నియంత్రించుకుంటూ ఉపరితలం పైన దిగాల్సి ఉంటుంది. అండ్ 300 కోట్ల సంవత్సరాల క్రితం అంగారకుని పైన సరస్సు ఉన్నటువంటి ప్రాంతమైన జెజెరోబిలం దగ్గర ఈ యొక్క పర్సెవరెన్స్ అనేది దిగడం జరుగుతుంది. అయితే ఈ ప్రాంతం మొత్తం కూడాను పూర్తి కొండరాళ్ళు, ఇసుక తిన్నెలు, పర్వతాలు ఉన్నటువంటి ప్రాంతంగా ఉందన్నమాట. సో ఏంటి, జెజెరోబిలం దగ్గర పర్సెవరెన్స్ దిగడం జరుగుతుంది. ఇక్కడ పురాతనమైనటువంటి జీవం తాలూకు అవశేషాలు ఉండొచ్చు అనేటువంటి ఉద్దేశంతో శాస్త్రవేత్తలు ఈ యొక్క ఏరియాలో దింపడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడ జెజెరోబిలం అన్నమాట. ఓకే, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఈ రోవర్కి పర్సెవరెన్స్ అనేటువంటి పేరును వర్జీనియా దేశానికి చెందినటువంటి 13 సంవత్సరాల విద్యార్థి అయిన అలెక్స్ మ్యాథర్ సూచించడం జరిగిందనమాట. అదేవిధంగా చిట్టి హెలికాప్టర్ ఉంది కదా, దాని పేరు ఇంజెన్యూటీ. ఈ పేరును ఎవరు సూచించారో తెలుసా, మన ఇండియన్ ఆరిజిన్ అయినటువంటి అంటే మన భారత సంతతికి చెందినటువంటి 17 సంవత్సరాల విద్యార్థి వనీజా రూపాని తను ప్రతిపాదించడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోండి. ఓకే, నెక్స్ట్ గల్వాన్ లోయలో వీరమరణం పొందినటువంటి 16 బిహార్ రెజిమెంట్కి చెందిన కమాండింగ్ ఆఫీసర్గా విధులు నిర్వహించినటువంటి సంతోష్ బాబు సహా 20 మంది భారత సైనికుల యొక్క పేర్లను వీరు చైనా యొక్క సైనికుల దాడిలో వీరమరణం పొందారు కదా. సో ఏంటి, మన లడాక్ ప్రాంతంలో నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తూ భద్రతా వ్యవహారాలు మొత్తం నిర్వహిస్తూ అక్కడ వీరమరణాన్ని పొందారు కదా 20 మంది మన యొక్క భారత సైనికులు. సో వీళ్ళ యొక్క పేర్లను ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారక స్తూపం పైన లిఖించనున్నారనమాట. ఆ విధంగా వారికి శాశ్వతమైనటువంటి ఒక కీర్తిని కల్పించాలి అని చెప్పేసి ఇండియన్ గవర్నమెంట్ నిర్ణయించడం జరిగింది. చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. ఆ విధంగా మనం వారికి ఘన నివాళిని అర్పించగలుగుతాం. సో ఇదే ఆ యొక్క జాతీయ యుద్ధ స్మారక స్తూపము. ఇది న్యూఢిల్లీలో ఉంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. సంతోష్ బాబు గారు దేనికి కమాండింగ్ అధికారిగా వ్యవహరించేటువంటి వారు, 16 బిహార్ రెజిమెంట్కి కమాండింగ్ అధికారిగా నిర్వహించేటువంటి వారు మన తెలంగాణ రాష్ట్రానికి చెందిన తెలుగువారైన సంతోష్ బాబు. సో ఇవి ఈ రోజుకి చెందినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మీకు ఈ కరెంట్ అఫైర్స్ యొక్క PDF ఫైల్స్ కావాలి అనుకుంటే మీరు మైండ్స్ అకాడమీ అప్లికేషన్ని ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి. మీ మొబైల్ ఫోన్లో ఇందులో ఉన్నటువంటి ఈ PDF ఫైల్స్ని డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. అండ్ మైండ్స్ అకాడమీది టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉందన్నమాట. సో ఈ టెలిగ్రామ్ ఛానల్లో మీరు మెంబర్ అవ్వండి. ఇందులో పెట్టేటువంటి అప్డేట్స్ని ఎప్పటికప్పుడు పొందుతూ ఉండండి. మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్ మైండ్స్ అకాడమీకి చెందినటువంటి యూట్యూబ్ ఛానల్ అనమాట. మీరు దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో పెట్టేటువంటి వీడియోస్ని ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ నోట్స్ని ప్రిపేర్ చేసుకుంటూ ఎగ్జామ్స్లో మంచి మార్కులు సాధించి ఉన్నతమైనటువంటి జాబ్ని మీరు కొట్టాలి అని చెప్పేసి మైండ్స్ అకాడమీ తరపున మేమందరం కోరుకుంటున్నాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.